హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 49. కళ్యాణ్ నవ్వుతూ తన వెనుకగా వెళ్ళి తనని హగ్ చేసుకొని, "సూర్య వస్తున్నాడు కాబట్టి ఆఫీస్‌కి రానని చెప్పావు కదా! మరి వచ్చావేంటి ఎనిమి? నన్ను చూడకుండా ఉండలేకపోయావా?" అని నవ్వుతూ అడుగుతాడు. అది కళ్యాణ్ అంటూ మైథిలి కళ్యాణ్ ముందుకు తిరుగుతుంది. తన మొహంలో నవ్వు కనపడకుండా ఏదో దిగులు కనిపిస్తున్న తన మొహంలోకి చూస్తూ, "ఏమైంది మైథిలి? అలా ఉన్నావేంటి?" అని అడుగుతాడు. మైథిలి మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. "సూర్య వచ్చాడా?" అని అడుగుతాడు. "వచ్చాడు. ఇంట్లో ఉండనని చెప్పి వెళ్ళాడు" అని అంటుంది. "ఎక్కడికి వెళ్ళాడు?" అని అడుగుతాడు. వాడికి వాడి సొంత ఇంట్లో ఉండటానికి నామోషిగా ఉందంట. కాబోయే వాళ్ళ మామగారు ఒక హౌస్ కొనిచ్చాడంట. అక్కడ ఉంటానని వెళ్ళాడు అని అంటుంది బాధపడుతూ. "అదేంటి? నీతో ఉండకుండా వచ్చిన రోజే అలా ఎలా వెళ్ళాడు?" అని అడుగుతాడు కళ్యాణ్ ఆశ్చర్యపోతూ. "సూర్య చాలా మారిపోయాడు కళ్యాణ్. మొత్తం మనీ మైండెడ్ అయిపోయాడు" అని అంటుంది. కళ్యాణ్ ఆ మాటలకు ఇంకా ఆశ్చర్యపోతూ, "అసలు సూర్య ప్రేమించింది ఎవరిని మైథిలి?" అని అడుగుతాడు. మైథిలికి ఆ విషయం చెప్పడం కష్టంగా అనిపిస్తూ, "అది కళ్యాణ్, సూర్య ప్రేమించింది ఆ పరశురామ్ కూతురు జెస్సీని" అని అంటుంది. అది విని కళ్యాణ్ నిర్ఘాంతపోతూ, "వాట్? నువ్వు చెప్తున్నది నిజమేనా మైథిలి? సూర్య వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడా?" అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు. "నేను చెప్పింది నిజమే కళ్యాణ్. అందుకే ఆ రోజు పరశురామ్ మన దగ్గరికి వచ్చి మీకు మావయ్యని బాబాయిని అవుతానని వరుసలు కలిపాడు" అని అంటుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, "ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను మైథిలి. కాకపోతే ప్రేమ అనే ఫీలింగ్ ఎప్పుడు ఏ టైంలో ఎవరి మీద కలుగుతుందనేది చెప్పలేం కదా. సూర్యకి వాళ్ళ అమ్మాయి జెస్సీ నచ్చి ఉంటుంది. అందుకే తనతో ప్రేమలో ఉండొచ్చు" అని అంటాడు. "ఏమో కళ్యాణ్, ఈ విషయం విన్న దగ్గర నుంచి నా మనసులో ఉండటం లేదు" అంటుంది బాధపడుతూ. "ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మైథిలి. పరశురామ్ మనకు శత్రువు కాబట్టి మనకి అలా అనిపిస్తుంది" అని అంటాడు. "సూర్య లవ్ విషయాన్ని నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను కళ్యాణ్" అని అంటుంది. "మనమిద్దరం ప్రేమలో ఉన్నాం మైథిలి. ప్రేమలో ఉన్న మనమే సూర్య లవ్ని అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు" అని అంటాడు. "ఆ పరశురామ్ సూర్యని వాళ్ళ కంపెనీకి జీఎం చేయబోతున్నాడంట. అలా చేస్తే బిజినెస్లో నువ్వు సూర్య శత్రువులవుతారేమోనని భయంగా ఉంది కళ్యాణ్" అని అంటుంది. అంతలోనే పరశురామ్ దగ్గర నుంచి కళ్యాణ్కి ఫోన్ కాల్ వస్తుంటుంది. "పరశురామ్ ఫోన్ చేస్తున్నాడు మైథిలి" అని ఫోన్ లిఫ్ట్ చేసి, "హలో" అంటాడు. "సర్ప్రైజ్ రివీల్ అయింది కదా! ఎలా రియాక్ట్ అవుతున్నారని ఫోన్ చేస్తున్నాను కళ్యాణ్" అని అంటాడు పరశురామ్ గోడకు కనిపిస్తున్న బుల్లెట్ ఆకారాన్ని చూస్తూ. "ఓకే, రివీల్ అయింది. అయితే ఏమంటావు?" అని అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకు పరశురామ్ ఆశ్చర్యపోతూ, "మీ సూర్యని మా అల్లుడు చేసుకోబోతున్నందుకు నీకు ఏమీ అనిపించడం లేదా?" అని అడుగుతాడు. "ఇందులో కొత్తగా అనిపించడానికి ఏముంది? వారి ఇద్దరి మనసులు కలిసి లవ్లో ఉండి ఉంటారు. ఆ మాత్రానికి మమ్మల్ని ఏదో సాధించావని గొప్పగా ఫీల్ అవుతున్నావేంటి?" అని అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకి పరశురామ్ కోపంగా బెడ్ మీద నుంచి లేచి, "నీకొకటి అర్థం కావడం లేదు కళ్యాణ్. బిజినెస్లో సూర్యని నీకు శత్రువుని చేయబోతున్నాను" అని అంటాడు. "ఓహో! అయితే ఇప్పుడు సూర్య నాకు శత్రువు అవుతున్నందుకు నేను భయపడిపోయి నీ ముందు చేతులు కట్టుకుని నిలబడి, సూర్యని నాకు శత్రువుని చేయకండి సార్ అని బతిమలాడతాననుకున్నావా?" అని అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ మాటలకు వాడికి ఇంకా కోపం వస్తుంటుంది. "చూడు పరశురామ్, నీ అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. బిజినెస్ అన్నాక శత్రువులు కామన్. నువ్వే నా తల్లో ఒక వెంట్రుక లాంటి వాడివి. పీకి ఊడిపడేయటం నాకు ఎంతోసేపు పట్టదు. ఇక మా సూర్య అంటావా? నాకు నా కొడుకు చెర్రీ ఎంతనో సూర్య అంత. సూర్యని అడ్డు పెట్టుకొని నన్ను సాధించాలని చూస్తున్నావేమో.
సూర్య, శశిధర్ లాంటి వాళ్ళని నీ పక్కకి ఎంతమంది తెచ్చుకున్నా నేను తొనకను, బెనకనని తెలుసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ అలా మాట్లాడేసరికి పరశురామ్ అసహనంగా ఫోన్ బెడ్ మీదకి విసిరి, సూర్య గురించి తెలిసి కళ్యాణ్ మనశ్శాంతి కోల్పోతాడనుకున్నాను. కానీ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడేంటి అని ఆలోచించి, అయినా ఈ ధైర్యం శ్రేయ వచ్చేవరకేలే. ముందు కళ్యాణ్కి శ్రేయ ద్వారా పర్సనల్ లైఫ్ మీద దెబ్బ పడితే ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా దెబ్బ తింటాడు అని అనుకొని తృప్తి పడుతుంటాడు. కళ్యాణ్ కూడా ఫోన్ పెట్టేసి సూర్యని అడ్డు పెట్టుకొని నన్ను ఏదో సాధించాలని చూస్తున్నాడు మైథిలి. ఏం చేస్తాడో నేను చూస్తాను అంటాడు కోపంగా. ఏమో కళ్యాణ్, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు భయంగా ఉంది అంటుంది మైథిలి కంగారు పడుతూ. కళ్యాణ్ కాస్త నవ్వుతూ మైథిలిని దగ్గరికి తీసుకొని, ఒకసారి వీలు చూసుకొని నేను కూడా సూర్యని కలుస్తానులే మైథిలి, నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు, సూర్య నేను ఎప్పటికీ శత్రువును కాము అంటూ తనకి ధైర్యం చెప్తాడు. మన విషయం గురించి కూడా నేను సూర్యతో ఇంకా మాట్లాడలేదు కళ్యాణ్. అసలు ఇండియా వచ్చిన విషయం కూడా సూర్యకి తెలియదు. సూర్య ఇక్కడికి వచ్చాక మన విషయం గురించి నిదానంగా చెప్దాం అనుకున్నాను. కానీ సూర్య ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి కనీసం కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయాడు. ఇక మన గురించి చెప్పడానికి అవకాశమే రాలేదు అని అంటుంది బాధపడుతూ. సూర్య అలా వచ్చి ఇలా పోయినందుకు నాకు కూడా కాస్త కోపంగానే ఉంది మైథిలి. ఎంత డబ్బున్న వాడికి అల్లుడవుతున్నా సొంత ఇంటిని పెంచిన అక్కని లెక్క చేయకుండా వెళ్ళడంలో సూర్య మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. అలా అని చెప్పి సూర్య లవ్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. సూర్య ప్రేమని మనం గౌరవిస్తూనే ఆ పరశురామ్ బుద్ధిని సూర్యకి నిదానంగా తెలిసేలాగా చేయాలి. సమస్యలు ఇప్పుడే కదా మొదలవుతున్నది, అన్నీ నిదానంగా సర్దుకుంటాయిలే, నువ్వు కంగారు పడకు అంటూ తనకి ధైర్యం చెప్తుంటాడు. సాయంత్రం 4 అవుతుండగా సూర్య రూమ్లో నిలబడి క్రాంతి గురించి, కళ్యాణ్ గురించి కోపంగా ఆలోచిస్తుంటాడు. జెస్సీ అక్కడికి వచ్చి, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు కదా, రెస్ట్ తీసుకోమంటే ఏదో ఆలోచిస్తున్నావేంటి సూర్య అని అడుగుతుంది. ఇండియా వచ్చాను కదా జెస్సీ, ఇక్కడికి రాగానే మా శత్రువులు మమ్మల్ని బాధపెట్టిన సంఘటనలు ఇంకా బాగా గుర్తొస్తున్నాయి అని అంటాడు క్రాంతి కళ్యాణ్ మీద కోపంతో. ఓ, ఆ క్రాంతి ఆ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును జెస్సీ, కళ్యాణ్ అంటే ఇండియాలో లేడు, కానీ క్రాంతి ఇక్కడే ఉండి ఉంటుంది కదా, తన మీద ఎలా పగ సాధించాలని ఆలోచిస్తున్నాను అంటాడు సూర్య. నిన్ను బాధపెట్టిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఏదో ఒక రకంగా అవకాశం వస్తుందిలే సూర్య, వెయిట్ అండ్ సీ అని అంటుంది జెస్సీ. ఎస్, ఖచ్చితంగా అవకాశం రావాలి అని అనుకుంటాడు సూర్య మనసులో. జెస్సీ నవ్వుతూ సూర్యని హక్ చేసుకొని, మనం ఇండియా వచ్చాం కాబట్టి ఇక మన పెళ్లి గురించి కూడా ఆలోచించు సూర్య అని అంటుంది. సూర్య కూడా నవ్వుతూ తన నడుం చుట్టూ చేయి వేసి, నేను చెప్పాను కదా జెస్సీ, ముందు మా అక్క పెళ్ళి జరగాలి, ఆ తర్వాతే మన పెళ్ళి అని అంటాడు. అలాగే మహాన్ బావా, ముందు మీ అక్క పెళ్ళి జరిపించే ఏర్పాటు చూడు, ఆ తర్వాత వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అని అంటుంది. ఈరోజే కదా ఇండియా వచ్చింది, నిదానంగా అక్కతో మాట్లాడతాను అని అంటాడు. ఓకే సూర్య, కానీ డాడీ మరో 4 రోజుల్లో నీకు కంపెనీ జనరల్ మేనేజర్ బాధ్యతలు అప్పచెప్తానంటున్నారు అని అంటుంది. అంకుల్ నాతో కూడా ఈ విషయం చెప్పారు జెస్సీ అని అంటాడు. మరి ఈ 4 రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకో సూర్య, కంపెనీ బాధ్యతలు తీసుకుంటే నీకు రెస్ట్ దొరకడం కూడా తక్కువే ఉంటుంది అని అంటుంది జెస్సీ. పర్వాలేదు జెస్సీ, నాకిప్పుడు రెస్ట్ అవసరం లేదులే, కాసేపు బయటికి వెళ్దామని అనుకుంటున్నాను అంటాడు తనని అలాగే చుట్టుకొని. ఎక్కడికి అని అడుగుతుంది జెస్సీ. మా ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులవుతుంది కదా, ఒకసారి అందరినీ కలిసి వస్తాను అని అంటాడు. సరే సూర్య, నీ ఇష్టం, కానీ త్వరగా రా అని అంటుంది జెస్సీ పక్కనే ఉన్న కార్ కీస్ తీసి ఇస్తూ. సూర్య ఆ కీస్ తీసుకొని
అందరినీ కలిసి కాసేపు మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. బాయ్ అని చెప్పి నవ్వుతూ వెళ్తాడు. అదే సమయంలో క్రాంతి ఓ షాపులో సూర్య కోసం ఓ షర్ట్ కొనాలని చూస్తూ, ఆ షర్ట్ కాదు, ఈ షర్టు. ఇది కలర్ బాలేదు. ఇంకో కలర్ తీయండి. ఇది సైజ్ సరిపోదు అంటూ సేల్స్ బాయ్ని ముప్పతిప్పలు పెట్టిస్తుంటుంది. తనతో వచ్చిన తన ఫ్రెండ్ భాను కూడా నీరసించిపోతూ, అబ్బా! ఒక్క షర్టు కొనడానికి ఎన్ని షర్ట్స్ తీస్తున్నావే? అసలు నువ్వు ఎవరి కోసం షర్ట్ చూస్తున్నావు అని అడుగుతుంది. నాకు కావాల్సిన వారి కోసం చూస్తున్నానులేవే, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి షర్ట్స్ చూస్తుంటుంది. నీకు కావలసిన వాళ్ళంటే మీ నాన్న, మీ అన్నయ్య అంటే నీకు అస్సలు పడదు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరై ఉంటారు అంటూ క్రాంతి వైపు అనుమానంగా చూస్తుంటుంది. క్రాంతి కాస్త సిగ్గుపడుతూ ఊరుకోవే అని అంటుంది. భాను తన సిగ్గు అర్థం చేసుకొని, ఓహో, అమ్మడు మరి నాకు చెప్పవేంటి అని అడుగుతుంది నవ్వుతూ. క్రాంతి సిగ్గుపడుతూనే షర్ట్ చూస్తుంటుంది. ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, అసలు పేరేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది భాను. అతనిక్కడ లేడు, త్వరలోనే ఇండియా వస్తాడు. అతని పేరు మాత్రం నేను ఇప్పుడే చెప్పను అని అంటుంది సిగ్గుపడుతూ. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అని అడుగుతుంది భాను. నాది ఇప్పుడు వన్ సైడ్ లవ్ మాత్రమే. అతను వచ్చాక అతని అభిప్రాయం కూడా తెలుసుకొని నీకు అప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఈ విషయం గురించి మాట్లాడకు అని చెప్పి చివరికి కష్టపడి ఫైనల్గా లైట్ గ్రీన్ కలర్లో ఒక షర్ట్ సెలెక్ట్ చేసి, ఎస్, నా సూర్య ఒడ్డు పొడవు రంగు రూపు చాలా చక్కగా ఉంటాడు కాబట్టి ఈ షర్ట్ సూపర్గా ఉంటుంది. సూర్య ఈ షర్టు వేసుకోవడం నేను ఎప్పుడు చూస్తానో అని అనుకుంటుంది మనసులో. సరేలే, నువ్వు చెప్పినప్పుడే నేను వింటాను. ఇక ఏం చేస్తాను, ఆఫీస్ టైం ముగించుకొని బయటకొచ్చి చాలాసేపు అయింది. త్వరగా వెళ్దాం పదా అంటూ భాను తొందర చేస్తుంది. అయిపోయింది, ఈ షర్ట్ ఫైనల్ చేశాను అని చెప్పి క్రాంతి ఆ షర్ట్ తీసుకుంటుంది. క్రాంతి షాపింగ్ కవర్ చేతిలో పట్టుకొని భానుతో కలిసి నడిచి వెళ్తూ ఉంటుంది. అన్నట్టు క్రాంతి, నువ్వు స్కూటీ కొనాలని చూస్తున్నావు కదా, నాకు తెలిసిన వాళ్ళది ఒకరిది సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉంది, తీసుకుంటావా అని అడుగుతుంది భాను. సారీ భాను, నాకు సెకండ్ హ్యాండ్ థింగ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. తీసుకునే వెహికల్ ఏదో కొత్తదే తీసుకుంటాను అంటుంది క్రాంతి. ఇలా కొంత దూరం వెళ్ళాక భాను వెళ్ళాల్సిన బస్ రావడం చూసి, ఓకే క్రాంతి, రేపు కలుద్దాం, నా బస్ వస్తుంది అని చెప్తుంది. సరే బాయ్ అని క్రాంతి చెప్పగానే బస్ వచ్చి ఆగటం, భాను వెళ్ళిపోవడం జరుగుతుంది. క్రాంతి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటుంది. అదే దారిలో సూర్య కార్ని ఓ పక్కకు ఆపి కారుకి ఆనుకొని నిలబడి కాలు మాట్లాడుతూ, త్వరగా రండిరా, నేను వెయిట్ చేస్తున్నాను అంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు. క్రాంతి సూర్య కోసం తీసుకున్న షర్ట్ కవర్ని చేతిలో పట్టుకొని, సూర్య త్వరగా ఇండియా వస్తే బాగుండు, ఎప్పుడెప్పుడు సూర్యని చూద్దామా అనిపిస్తుంది అని అనుకుంటూ సూర్య ఉన్న దగ్గరికే వస్తుంటుంది. సూర్య ఫోన్లో మాట్లాడడం బిజీగా ఉంటాడు. ఇలా కొద్దిసేపటికి సూర్య గురించే ఆలోచించుకుంటూ వస్తున్న క్రాంతి కాస్త దూరంలో ఎదురుగా సూర్య కనపడేసరికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి సంతోషంతో నిర్ఘాంతపోతూ చూస్తుంటుంది. చూస్తున్నది కళ నిజమా అన్నట్టుగా షాక్లో ఉంటుంది. సూర్య హెయిర్ రబ్ చేసుకుంటూ అందంగా నవ్వుతూ కాలు మాట్లాడుతుంటాడు. ఆనందంతో వస్తున్న కన్నీళ్లతో సూర్యుని చూస్తూ, నేను చూస్తున్నది నిజమే, కల కాదు అని అనుకుంటుంది. సూర్య కోసం పరితపించిపోతున్న క్రాంతి సూర్య కనపడగానే తనివి తీరా సూర్యని సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇలా కొద్దిసేపటికి ఓకే ఉంటాను అని చెప్పి సూర్య ఫోన్ పెట్టేసి కార్ డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళబోతుండగా సూర్య అని పిలుస్తుంది. ఆ పిలుపు విని అడుగులు అక్కడికి ఆపేసి, ఎవరై ఉంటారు అన్నట్టుగా సూర్య వెనక్కి తిరిగి చూసేసరికి క్రాంతి చేతిలో కవర్ పట్టుకొని సంతోషంగా పరిగెత్తుకుంటూ రావడం సూర్య కంట పడుతుంది. మరుక్షణమే సూర్య కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతుంటాయి. సూర్యుని చూసి క్రాంతి ఎంత సంతోషపడుతుందో
అంతకంటే ఎక్కువ సూర్య క్రాంతి మీద ద్వేషంతో చూస్తున్నాడు. సూర్యని చూసిన సంతోషంలో ఉన్న క్రాంతి ఆ క్షణం ఏం చేస్తుందో కూడా మర్చిపోయి సూర్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యని గట్టిగా హక్ చేసుకుంటుంది. అసలే క్రాంతి అంటే మండిపోతున్నాడు. ఈ పిల్లేమో సంతోషంలో సూర్యని హక్ చేసుకుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోస్ని ముందుగానే చూడాలి అని అనుకునే వారికి మెంబర్షిప్ ఓపెన్ చేశాను. అంటే మనీ కట్టి అందులో జాయిన్ కావాలి. ఎవరికైనా ముందే వీడియోలు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.